హాయ్ గైస్! ఈ వీడియోలో మనం ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ గురించి చూద్దాం అనమాట. సో, మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే ఎక్సెల్ రీడ్ రేంజ్ వర్క్‌బుక్ యాక్టివిటీస్ గురించి చూసామన్నమాట. సో, ఈ వీడియోలో మనం ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీ అనేది ఎలా వర్క్ అవుతుందనేది చెక్ చేద్దాం. సో, ఏంటంటే ఇక్కడేంటంటే ఈ ఫర్ ఈచ్ రో యాక్టివిటీ ఏంటంటే ఎలా వర్క్ చేస్తదంటే ఒక డేటా టేబుల్ ఉంది. ఇక్కడ ఈ నేమ్‌లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఏం చేస్తదనేది ఈ యాక్టివిటీ అని. ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్. డేటా టేబుల్‌లో ఉన్న రోస్‌ని ఇటరేట్ చేస్తాను. సో, ఏంటంటే ఇక్కడ ఇటరేషన్ అనమాట. డేటా టేబుల్ అనేది ఏంది? ఇది కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఆ డేటా అని ఉంటదనమాట. ఆ యొక్క రోస్‌ని వన్ బై వన్ అనేది ఇటరేట్ చేస్తా ఉంటదనమాట. సో, ఇదనమాట. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మామూలుగా ఫర్ ఈచ్ ఉంది కదా! ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్‌కి డిఫరెన్స్ ఏందంటే it is important to note that for each is used for item is variable such as object variable, whereas for each row is used for rows in data table. సో ఏలేదు ఇక్కడ ఒక వేరియబుల్ ఉంటుంది. మామూలుగా ఫర్ ఈచ్ రో వచ్చేసరికి వేరియబుల్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ గాని, స్ట్రింగ్ గాని, ఇంటిజర్ గాని అలాగ వస్తాయి. బట్ ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ అనే దాంట్లో రోస్ అనేవి వస్తాయన్నమాట. అదనమాట డిఫరెన్స్. సో చూద్దాం. లెట్స్ ఓపెన్ ద యూఎఫ్ఎల్ స్టూడియో. మనకి ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఏ యాక్టివిటీస్ కావాలంటే రీడ్ రేంజ్ వర్క్‌బుక్ యాక్టివిటీ, ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ యాక్టివిటీ, అవుట్‌పుట్ డేటా టేబుల్ యాక్టివిటీ, లాగ్ మెసేజ్ యాక్టివిటీ. సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మనం ఏం చేస్తున్నానంటే ఒక ఇన్‌పుట్ ఉంది. ఎక్సెల్ అనమాట. డాక్యుమెంట్స్ ఈ ఎక్సెల్ ఉంది కదా! ఈ ఎక్సెల్ అనేది ఛాలెంజ్. ఆర్‌పిఐ ఛాలెంజ్ ఎక్సెల్ అనమాట. సో, ఈ ఎక్సెల్‌ని రోస్ ఉంటాయి కదా! వాల్యూస్ ఉంటాయి కదా! ఆ వాల్యూస్‌ని మనం ఈ వాల్యూస్ ఉన్నాయి కదా! డిస్‌ప్లే చేద్దాం అనమాట. సో, ఫస్ట్ యాక్టివిటీ ఏంది? మనకి రీడ్ రేంజ్ యాక్టివిటీ. మన ఎక్సెల్ ఉంది. ఆ ఎక్సెల్‌ని రీడ్ చేయాలి. రీడ్ చేయాలంటే ఏంది? రీడ్ రేంజ్ యాక్టివిటీ. మనకి 2 టైప్స్ ఆఫ్ రీడ్ రేంజ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఎక్సెల్ ఒకటి ఉంది. వర్క్‌బుక్ ఉంది. సో, ఫర్ సపోజ్ మనం ఎక్సెల్ స్కోప్ తీసుకుందాం. ఎక్సెల్ అనుకోండి. దానికోసం అంటే ఎక్సెల్ అప్లికేషన్ స్కోప్ ఇది తీసుకున్నాం. తర్వాత ఆ ఫైల్ యొక్క పాత్ అనేది మనం ఇవ్వాలనమాట. ఇవి ఎక్కడుందంటే డాక్యుమెంట్స్‌లో ఉందనమాట. డాక్యుమెంట్స్‌లో ఛాలెంజ్ అనే ఫైల్ నేమ్‌తో ఉంది. సో, ఫైల్ నేమ్ ఇచ్చేసాను. తర్వాత నెక్స్ట్ ఏందంటే రీడ్ రేంజ్ అనే యాక్టివిటీ. నాది వర్క్‌బుక్ నుంచి తీసుకోకూడదు. ఇది ఎక్సెల్ నుంచి తీసుకోవాలి. యాక్టివిటీ వాడాము. షీట్ 1 అనేది డిఫాల్ట్‌గా వస్తది. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఎంటైర్ కావాలి కాబట్టి సో, ఓకే. హెడర్స్ అనేది ఆల్రెడీ టిక్ అయ్యి ఉంది. సో, అవుట్‌పుట్ అనేది డేటా టేబుల్‌లో స్టోర్ చేయాలి కదా! మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. కంట్రోల్ కే కొట్టేసి వేర్ అండర్ స్కోర్ డీటెయిల్ ఇస్తున్నాను. అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేద్దాం. ఇది అనమాట. వేర్ అండర్ స్కోర్ డీటీ అనే వేరియబుల్ అనేది ఇచ్చానమాట. సో, ఈ వేరియబుల్ డేటా అనేది స్టోర్ అయిపోయింది. స్టోర్ అయిన తర్వాత మనకి డేటా టేబుల్‌లోకి వచ్చేసింది. ఇక్కడ స్కోప్ చూద్దాం. డూ నుంచి మెయిన్ స్కోప్‌కి మారుద్దాం. ఈ స్కోప్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో, అయిన తర్వాత ఈ డేటా టేబుల్‌ని ఇటరేట్ చేయాలి. సో, నేను దానికోసం ఏం చేస్తున్నానంటే యాడ్ ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ అనే యాక్టివిటీని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ యాడ్ చేశాననమాట. డ్రాగ్ అండ్ డ్రాపర్ యాడ్ అని చేశాను. సో, ఇక్కడేందంటే నాకు ఈ ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ ఏందంటే ఇన్‌పుట్ వచ్చేసరికి ఇన్ అనమాట ఇది ఫర్ ఈచ్ చేసేది ఏది రోని చేస్తాననమాట. సో, ఇక్కడ ఏంటంటే ఇన్ వచ్చేసరికి డేటా టేబుల్ కాబట్టి వేర్ డీటీ అనేది వేరియబుల్‌ని నేను ఇస్తున్నాననమాట. వేర్ అండర్ స్కోర్ డీటీ అనేది ఇచ్చాను. సో, ఇక్కడ ఈ డేటా టేబుల్ ఉన్న ఒక ఈచ్ రో అనేది దీంట్లోకి వస్తదనమాట. సో, వచ్చినప్పుడు యాక్చువల్‌గా మనకి డేటా అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! ఇండెక్స్ బేస్డ్ ఉంటాయనమాట. సో, ఎంటైర్ రో అనేది మనం డిస్‌ప్లే చేయలేము. ఈ కాలమ్‌లో ఉన్న రో అంటే ఈ సెల్ వాల్యూ అంటే సెల్ వాల్యూని మనం డిస్‌ప్లే చేయగలుగుతాం. సో, ఈ సెల్ వాల్యూ కావాలంటే ఇది కాలమ్ నేమ్ అనమాట. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. బేస్డ్ ఆన్ కాలమ్ నేమ్ ప్రకారం మనము ఆ వాల్యూను రిట్రైవ్ చేసుకోవచ్చు, డిస్‌ప్లే చేయొచ్చు. బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఫర్ సపోజ్ ఇండెక్స్ తెలుసు కదా మనకి. ఇండెక్స్ అనేది స్టార్ట్స్ విత్ 0 అనమాట. ఇండెక్స్ 0 ఇచ్చామనుకో ఫస్ట్ నేమ్ వస్తది. ఫస్ట్ నేమ్ ఉన్న వాల్యూస్ మొత్తం వస్తాయి. ఇండెక్స్ 1 ఇచ్చామనుకోండి లాస్ట్ నేమ్ ఉన్న వాల్యూస్ మొత్తం వస్తాయి. ఇదనమాట 0, 1, 2, 3, 4 అలా అనమాట ఇండెక్స్ బేస్ అయితే. కాలమ్ బేస్ అయితే కాలమ్ నేమ్ అనేది ఈ నేమ్ ఇచ్చేస్తే ఈ నేమ్ సంబంధించిన వాల్యూస్ మొత్తం అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే చేయొచ్చనమాట. సో, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ రోలోకి వచ్చేసి ఆ రో డేటా కరెంట్ రోలో ఉన్నాయి. కానీ నాకు ఆ ఎంటర్ రో అనేది డిస్‌ప్లే అవ్వదనమాట. ఒక కాలమ్ వాల్యూవే కావాలి. సో, దానికోసం అంటే డిస్‌ప్లే చేయడం కోసం లాగ్ మెసేజ్ ఇచ్చేస్తున్నాను. ఈ లాగ్ మెసేజ్‌లో కరెంట్ రో ఉన్నది కదా! ఈ కరెంట్ రోలో బ్రాకెట్‌లో ఇండెక్స్ ఫస్ట్ నేమ్ బేస్డ్ వెళ్ళాలి. కొటేషన్‌లో స్ట్రింగ్ ఎలా ఇవ్వాలో మనకు తెలుసు కదా! కొటేషన్స్‌లో ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తామనమాట. ఇక్కడ ఇదేం చేస్తది? ఈచ్ ఇటరేషన్ అంటే దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి మొత్తం? ఎన్ని రోస్ ఉన్నాయంటే ఇలా 10 ఉన్నాయన్నమాట. ఈ 10 రోస్‌ని
ఈచ్ ఇటరేషన్‌లో ప్రతి వాల్యూని మనం డిస్ప్లే చేస్తామనమాట. ఏది ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి. ఫస్ట్ నేమ్‌లో ఉన్న వ్యక్తి వాల్యూని ఇటరేట్ చేసి చెక్ చేస్తామనమాట. సో, ఇక్కడ ఫర్ ఈచ్ ఉన్నది కదా! ఈ వేరియబుల్ ఉంది కదా! బై డిఫాల్ట్‌గా వస్తది. ఫర్ సపోజ్ మనం చేంజ్ చేయాలి మనకి కరెంట్ రో అనేది రో ఇవ్వాలనుకో రో ఇచ్చేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా కరెంట్ రో అనే వేరియబుల్ మొత్తము ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోద్ది. ఇది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అనమాట ఏ పార్ట్‌లో. ఇది వన్ ఆఫ్ ది బ్యూటీ ఆఫ్ ది ఏ పార్ట్. సో, ఇదనమాట. సో, ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం రాదు. ఎందుకంటే ఎక్సెల్ స్కోప్ వాడాం. సో, ఎక్సెల్ ఓపెన్‌లో ఉన్నా గానీ మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేది ట్రిగ్గర్ అవ్వవనమాట. ఫర్ సపోజ్ రీఅరేంజ్ వర్క్ బుక్ యాక్టివిటీ వాడామనుకోండి, కంపల్సరీగా ఎక్సెల్ ఫైల్ ఓపెన్‌లో ఉంది కాబట్టి ఎర్రర్ అనేది త్రో చేస్తాయి. ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది. సో, చూద్దాం లాగ్స్‌లో అవుట్‌పుట్ ఉంది కదా! అవుట్‌పుట్ మీద క్లిక్ చేస్తే ఇది లాగ్స్ అనమాట. ఒకసారి మనం ఎక్సెల్ కూడా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఒక పక్కన పెడదాం. ఈ అవుట్‌పుట్‌ని కూడా ఓపెన్ చేద్దాం. సో, చూడండి ఇక్కడ జాన్ అని ఉంది. తర్వాత జానే, ఆల్బర్ట్, మైకల్, డాగ్, జెస్సీ ఇవన్నీ సేమ్ అనమాట. ఇవన్నీ మొత్తం లాస్ట్ వచ్చేసరికి లారా. సో, ఇదనమాట 10 ఐటెమ్స్ అన్నీ డిస్‌ప్లే అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ కాలమ్ నేమ్ బేస్డ్ కాకుండా ఇండెక్స్ బేస్డ్ నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ రిమూవ్ చేసి లెట్ మీ ఓపెన్ అడ్వాన్స్డ్ ఎడిటర్. సో, ఇక్కడేందంటే రోలో నేనేం చేస్తున్నా అంటే 0 ఇస్తున్నా. ఇప్పుడు సేమ్ రిజల్ట్ వస్తుందన్నమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్ యాక్టివిటీస్‌కి, వర్క్ బుక్ యాక్టివిటీస్‌కి మెషిన్‌లో మనకి ఎక్సెల్ అనేది ఇన్‌స్టాలేషన్ అవ్వలేదండి ఎక్సెల్ అప్లికేషన్. సో, అలాంటప్పుడు అనేది వర్క్ బుక్ యాక్టివిటీస్‌ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఎ ఎక్సెల్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయ్యుంటే సో, నో నీడెడ్ అనమాట. సో, ఇప్పుడు చూద్దాం సేమ్ అనమాట. ఆల్రెడీ సేమ్ లాస్ట్ లారా వచ్చింది కదా! సేమ్ డేటా డిస్‌ప్లే అయింది. బట్ నేను లాస్ట్ నేమ్ చూద్దాం. కంట్రోల్ సి. తెలుసు కదా! టెస్ట్‌ని ఎలా కొటేషన్స్‌లో ఇవ్వాలి టెస్ట్ ఇవ్వాలంటే. ఇచ్చేసాను లాస్ట్ నేమ్‌లో చూద్దాం. నాకు తెలిసి స్పేస్ ఉంది. సో, స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ కూడా ఇవ్వాల్సి వస్తాయి కదా మనకి. నేను పక్కాగా ఇవ్వాలన్నమాట. సో, రన్ చేద్దాం. ఇప్పుడు కాలమ్ నేమ్ అనేది మనకి ఐడెంటిఫై అవ్వలేదనుకోండి ఎర్రర్ త్రో చేస్తాయి. ఇక్కడ స్పేస్ మనం కరెక్ట్‌గా అది ఇచ్చానన్నమాట. అందుకోసం నీట్‌గా అది లాస్ట్ నేమ్‌ని డిస్‌ప్లే చేసి పెట్టింది ఇక్కడ చూడండి. స్మిత్ ఉంది కదా! ఫస్ట్ స్మిత్, డోర్సీ, కీప్లింగ్ ఇవే ఉన్నాయన్నమాట. స్మిత్, డోర్సీ, కీప్లింగ్. సో, ఇవన్నమాట. ఇవి వచ్చేసి సెకండ్ నేమ్ వచ్చేసినాయి. ఫర్ సపోజ్ మనం నేమ్‌లో అక్కడ స్పేస్ ఉంది అక్కడ బై మిస్టేక్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వకుండా మనం రన్ చేద్దాం దీన్ని. ఇప్పుడు కంపైలర్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎందుకంటే కాలమ్ నేమ్ అనేది సేమ్ మ్యాచ్ అవ్వట్లేదు. చూసారు కదా! లాగ్ మెసేజ్ లాస్ట్ నేమ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ డేటా టేబుల్. ఆ కాలమ్ అనేది ఈ యొక్క డేటా టేబుల్‌కి సంబంధించింది కాదు అని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో, నెక్స్ట్ ఏంటంటే సేమ్ చూసాం కదా! ఇండెక్స్ బేస్ చూసాము, కాలమ్ నేమ్ బేస్ చూసాము. సో, ఇక్కడ మనం ఇండెక్స్ ఇవ్వాలనుకోండి. అందుకోసం ఏంటంటే ఇలాంటి ఇలాంటి ఎర్రర్స్ వస్తాయని అందుకోసం ఇండెక్స్ బేస్డ్ అని వెళ్తారన్నమాట. సో, ఫస్ట్ ఇండెక్స్ 0 ఇచ్చాము ఫస్ట్ కాలమ్‌కి. సెకండ్ కాలమ్‌కి ఇండెక్స్ 1 అనమాట. సో, ఇప్పుడు చూద్దాం. అక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా ఇది కంపల్సరీగా వాల్యూస్ అనేది డిస్‌ప్లే చేస్తదన్నమాట. సో, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. సో, చూడండి ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇదనమాట అవుట్‌పుట్. సో, ఇది అనమాట ఈ ఫర్ ఈచ్ రో ఇన్ డేటా టేబుల్ యాక్టివిటీ గురించి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.